ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము: మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీ 6:11. సర్వాంగ కవచం అనగా దేవుని రక్షణ కవచం. సౌలు ఇచ్చే కవచం దావీదుకు వేసుకునే అలవాటు లేదు. దానికి బదులు ఒక నూతన కవచం అనగా విశ్వాస కవచం ధరించాడు. దావీదు గొలియాతుతో, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. దావీదుకు నూతన కవచం యొక్క విలువ తెలుసు. ఆ కవచం ధరించి కొన్నప్పుడు దేవుడు అతనికి జయాన్ని ఇచ్చాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. దేవుని సర్వాంగ కవచం ధరించుకోకుండా ఏ క్రైస్తవుడు జయ జీవితాన్ని జీవించలేడు. నూతన కవచం లేకుండా ఏ విశ్వాసి శత్రువును ఎదిరించలేడు. శత్రువు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని వాక్యం చెప్తుంది. ఆ క్రూర రూపి అయిన సాతాను నీ దగ్గరకు వచ్చి గర్జించడం నీకు ఇష్టం లేదు, అవునా? అందుకే నూతన కవచాన్ని ధరించి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నూతన సైనికునిగా ధైర్యంగా జయజెండ పట్టుకుందాం. జయవీరులుగా నడుద్దాం. ప్రార్థన. నాయనా తండ్రి, సర్వాంగ కవచం నాకు ధరింపచేసి నన్నెంత అద్భుతంగా కాపాడుతున్నావు తండ్రి. శత్రువు కుతంత్రంలో నెరిగి వాటిపై జయము పొందుటకు సహాయం చేయము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.